హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చి గ్యాదరింగ్ ఫుట్ గురించి చెప్తున్నానండి. ఆల్రెడీ గ్యాదరింగ్ ఫుట్ మీద ఒక వీడియో చేస్తున్నాను. ఏ ఫ్యాబ్రిక్కి ఎంత లెంత్ పెట్టి స్టిచ్ చేస్తే మనకి ఫ్రిల్స్ అనేవి ఎలా వస్తాయి అన్నది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మీరు గ్యాదరింగ్ ఫుట్ కనుక చూస్తూ ఉంటే మిడిల్లో ఒక చిన్న గ్యాప్ కనిపిస్తుంది కదండి. దాన్ని యూజ్ చేసి మనం ఫ్రిల్స్ పెట్టుకున్న పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిపి రెండు ఒకేసారి ఎలా అటాచ్ చేయాలన్నది ఈ వీడియోలో చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఫ్రిల్స్ పెట్టాలనుకున్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ మనం అటాచ్ చేసుకుంటాం కదా, అది నార్మల్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ ఫుట్ తీసేసి గ్యాదరింగ్ ఫుట్ అనేది పెట్టి ఫస్ట్ మనం నెట్ ఫ్రిల్స్ దేనికైతే కావాలనుకుంటున్నామో అది మెయిన్గా మనం ఎప్పుడు స్టిచ్ చేసే దానిలా పెట్టేసి మీకు మిడిల్లో గ్యాప్ చూపించాను కదా, ఆ గ్యాప్లో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే రెండు అటాచ్ చేసుకుంటాం కదా అది పెట్టాలన్నమాట. పెట్టి మనం ఇక్కడ గ్యాదర్స్కి రావడానికి ఫ్రిల్స్కి లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకుని నార్మల్గా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూడండి రెండు ఒకేసారి ఎలా జాయిన్ అయిపోయాయో. ఇది మన పెద్దవాళ్ళ దానికన్నా చిన్నపిల్లల ఫ్రాక్స్కి అది కూడా చాలా ఈజీగా ఉంటుందండి జాయిన్ చేసుకోవటానికి. ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. చాలా ఈజీ అండి, పిల్లల ఫ్రాక్స్కి అది కూడా చాలా బాగుంటుంది. అంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.